పరిస్థితి ఇక్కడ ఉంది అని అంటే ఒకసారి మైక్ పెట్టి ఎవరినైనా కూడా అడగండి. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి ఏమిటంటే పరిస్థితి అంటే ఇక్కడ నుంచి మనుషులు వస్తా ఉన్నారు. ఇళ్లలో నుంచి దాదాపుగా 2 రోజుల పాటు కనీసం తిండి కూడా లేని పరిస్థితుల నుంచి నడుచుకుంటూ వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు. ఓట్లు ఏమైనా ఏనంటే చాలని ఓట్లు, ఆ ఓట్లు కూడా ఎక్కించుకునే పరిస్థితులు, సందుల్లోకి బొందుల్లోకి పోని పరిస్థితి. ఓట్లలో వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు, నడుచుకుంటూ వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు ఒక్కసారి గమనించండి. ఈ లోతు దాకా నీళ్లుండి నడుచుకొని వస్తా ఉన్నారు. వచ్చిన వాళ్ళు కనీసము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలన్నా కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కనీసం రిలీఫ్ క్యాంపులు కూడా లేవు. రిలీఫ్ క్యాంపులకు వీళ్ళని తీసుకుని వెళ్లే కార్యక్రమము లేదు, వీళ్ళకి చెప్పింది లేదు, చేసేది లేదు. రిలీఫ్ క్యాంపులు కూడా లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియక వాళ్ళ బంధువుల ఇళ్ళకి పోతా ఉన్నారు. కష్టాలు వచ్చినప్పుడు మనందరం ఒకరికొకరు చేదోడు వాదోడుకుంటాం. ఇది తిట్టుకునే సమయం కాదు. అలాగే వైసీపీ నాయకులు కూడా నా విన్నపం, నా విజ్ఞాపన ఏంటంటే మీరు కూడా మీ జేబుల్లోంచి డబ్బులు తీసి, మాటలు కాకుండా డబ్బులు కూడా కొంచెం విసిరి, సంతోషం అండి. అంటే ఎవరు స్ఫూర్తి చేసినా పర్లేదు సార్. ఆయన చేసినా నేను చేసినట్లు కాదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ సమయంలో పిచ్చి మాటల కంటే కూడా బాధ్యతతో ఉన్న పనులు చాలా మంచిగా చేస్తాయి నా ఉద్దేశం. అందుకని కానీ గత ప్రభుత్వం చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు స్థలాలు ఇస్తున్నాం అని చెప్పేసి అన్నీ మునిగిపోయే చోట్ల ఇచ్చారు. రేపు పొద్దున వరదలు కానీ వర్షం వచ్చినా మళ్ళీ వరదలు మునిగిపోయి మళ్ళీ కూర్చున్నది. ఆ రోజున ప్రభుత్వాలు ఎవరున్నా మేమున్నా ఎవరున్నా కానీ ఇది గత ప్రభుత్వాలు గత దశాబ్దాలుగా జరుగుతున్న తప్పుల్ని వీళ్ళు ఇంటెన్షనల్గా ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు స్థలాలు ఇచ్చేశారు. దానికి సంబంధించే ఇప్పుడు ఉదాహరణకి జగనన్న కాలనీ ఒకటి ఉంది, అది ముంపులో ఉన్న ప్రాంతాన్ని అక్కడ ఇచ్చేశారు. మీరు డబ్బులే మాట్లాడాలంటే జగన్ గారి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి. ఒక హీరో దగ్గర ఉన్న డబ్బుల కంటే కూడా వాళ్ళ ఒక ఫ్యాక్టరీ తీసుకున్నాం ఫస్ట్ ఉదాహరణకి, సిమెంట్ ఫ్యాక్టరీ, దాని దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి. ఫిల్మ్ యాక్టర్స్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళ హడావిడి ఎక్కువ, గోల ఎక్కువ. అంటే సంపాదించే డబ్బులు కంపారిటివ్లీ, నేను చెప్పే డబ్బులు సంపాదించడం నేను చెప్పట్లేదు కదా, సంపాదించే డబ్బుల కంటే కూడా ఆ హడావిడి అంటే 10 లక్షల మంది జనం వచ్చారు కదా అని చెప్పి 10 లక్షల కోట్లు ఉన్నాం అక్కడ. సైలెంట్గా జగన్ గారి దగ్గర ఉండే వాళ్ళ దగ్గర 1 లక్ష కోట్లు ఉండదు, అది తేడా. సో సైలెంట్గా డబ్బులు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు.